భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని పాపకొల్లు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సీనియర్ తెలుగుదేశం నాయకులు రోకటి రంగారావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోకటి రంగారావు మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను, సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్కి ప్రత్యేక స్థానం ఉందని, రాజకీయాలలో ప్రత్యేక మార్పు తీసుకువచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రామదాస్ నాయక్ తనయుడు మాలోత్ విఘ్నేష్ పాల్గొని ఎన్టీఆర్కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అది ఫోటో తీయండి మంచిగా ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టాలి. జోహార్ ఎన్టీ రామారావు గారికి, జోహార్ ఎన్టీ రామారావు గారికి. ఫోటో పైన పెట్టలేదు. లక్ష్మీరావుని కొట్టండి ఒక కొట్టుకోండి. సర్పంచ్ మామ కాదు కానీ సత్యం బాబాయ్ అగ్రభాగంలోనే ఉంటాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ ఏమీ పరిపాలన జరగలేదు, ప్రజలకు కూడా అర్థమైపోయింది. పోతే రకరకాల రాజకీయాలు ఇతరులతో వచ్చాయి. ఈరోజు వాళ్ళని కలవకుండా కలవడానికి వీలు పడలేదు. అన్న నందమూరి తారక రామారావు గారు జై, అన్న నందమూరి తారక రామారావుకి జై అని ఈనాడు మంత్రులు సత్యమావాళ్ళు ఇక్కడ మాజీలుగానే ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అన్నగారికి దండం పెట్టలేదు. ఎందుకంటే ఆయన సారథ్యంలో వీళ్ళందరూ గెలిచి ప్రజానాయకులు ఎదిగి ప్రజాప్రభుత్వంలో వాళ్ళు మంత్రులుగా పరిపాలించి ఈనాడు గందరగోళ వ్యవహారంలో మళ్ళా అన్నడే పురస్కారం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళా అన్నగారి పేరుతోనే మళ్ళా మనం గట్టెక్కాలా, ఈ ప్రజల యొక్క సొమ్ము సహకారాలు కావాలంటే అన్నే మనకి సరైనవని మళ్ళా ఈ రోజు అందరూ తెలుసుకోవడం జరుగుతుంది. పోతే మన గ్రామ ప్రజలు కూడా చక్కని ఆలోచనతో చక్కని వ్యవహారాలు తీసుకుంటున్నారు, కానీ గ్రామ అభివృద్ధి గురించి పాడుకోవటం లేదు. గ్రామ అభివృద్ధితో చేయటమే కానీ చెయ్యాలి, కానీ వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు పడుపడటం చాలా తప్పని మీ అందరికీ మనం చేస్తున్నాం. గ్రామ అభివృద్ధి అంటే మన అందరి పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన వ్యవసాయం కోసం, ఎలాంటి మరి బజారుకు పోవడానికి దారి కోసం, చాలా పోవాలన్నా దారి కావాలన్నా
మన అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే ఆ నాయకుడు గొప్ప నాయకుడు అవుతారే తప్ప ఇవాళ జరిగే కార్యక్రమాలలో చాలా తప్పులు జరుగుతున్నాయి. ఆ తప్పుని సరిదిద్దుకోమని కూడా వారందరికీ నేను మనవి చేస్తున్నాను. మన గ్రామ అభివృద్ధి కోసం పాటుపడండి, గ్రామం కోసం పనిచేయండి. అప్పుడే మీకు నిజమైన అభివృద్ధి మీకు బాధలు లేస్తుందని మీ అందరికీ మనవి చేస్తూ ఇప్పుడు మరి నేను విరమిస్తున్నా. జై హలో